పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చంద్రగ్రహణం సందర్భంగా ఒక అరుదైన దృశ్యం ఆకట్టుకుంది. పట్టణంలోని అగ్రహారానికి చెందిన చంద్రశేఖర్ దంపతులు ప్రాచీన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసి రోకలిని నిటారుగా నిలబెట్టారు. సాధారణంగా రోకలి కింద పడిపోతోంది, కానీ గ్రహణ సమయంలో ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల అది నిలబడుతోందని బలమైన నమ్మకం ఉంది. గ్రహణం విడవగానే పడిపోతోందని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్ముతారు. సైన్స్ పరంగా దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తమ పూర్వీకుల నాటి ఆచారాన్ని నేటి తరం వారు ప్రదర్శించడం స్థానికంగా ఆసక్తిని కలిగించింది. నా పేరు రాయపురం రాజశేఖరు, నరసయ్యగ్రహారం, భీమవరం. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఇది మాకు ప్రతి సంవత్సరం జరుగుతున్న సాంప్రదాయంగా ప్రతి గ్రహణానికి మేము ఇలాగ రోకలు నిలబెట్టి నిదర్శనంగా చూసుకుంటూ ఉంటాము. ఈ రోజు గ్రహణము మన 3:20కే మొదలైంది, కానీ మనకు కనిపించదు. కానీ 6:20 నిమిషాలకు చంద్రోదయం కనిపిస్తుంది. కాబట్టి కానీ ఆ చంద్రగ్రహణం యొక్క పట్టు ఎలా ఉంటుందనేది చూపించడానికే ఈ 3:20కే దీన్ని నిలబెట్టడం జరిగింది. ఇది మా నిదర్శనం. ఆ రోజు మాకందరికీ ఆనందంగా ఉంది. నా పేరు రాయపురం.